ఇక్కడ మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ డివిజన్లో జోరుగా సాగుతున్న అక్రమ కడ్డాలు, ప్రభుత్వ ఆదాయాన్ని నిలువెత్తు పంగనామాలు, ముడుపులు తీసుకున్నందుకు అక్రమ కడ్డాలపై చర్యలు తీసుకోవట్లేదా? అక్రమ కడ్డాల నిర్మాణంలో తెరవెనక ఉంది ప్రజాప్రతినిధుల, జిహెచ్ఎంసీ అధికారుల? అక్రమ కడ్డాల వ్యవహారాలు నడిపిస్తున్న ఆ వ్యక్తులు ఎవరు అసలు? తీసుకున్న అనుమతులకు, జరుగుతున్న నిర్మాణాలకు అసలు పొంతన లేకుండా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసీ అధికారులు నిలువెత్తు పంగనామాలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి సర్కిల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసీ అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది. అక్రమ కడ్డాలను మంచి ఆదాయ మార్గంగా ఎంచుకొని కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అక్రమ కడ్డాలపై చర్యలు తీసుకోకుండా ముడుపుల రూపంలో లక్షలు గడించుకుంటున్నారు. దీంతో మల్కాజ్గిరి సర్కిల్లో అక్రమ కడ్డాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ మిర్జాలగూడ, న్యూ మిర్జాలగూడ, భవానీనగర్, మల్లికార్జున్ నగర్ కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో నిర్మాణాలు జరుగుతున్న జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చూస్తే కీలకమైన ఎవరో ఆ వ్యక్తి గట్టిగానే ముడుపులందని ఇట్టే అర్థమవుతుంది. నామమాత్రాన అనుమతులు తీసుకుంటుంది ఒకటైతే, నిర్మాణాలు జరుపుతుంది మరొకటి. వీరికి తోడు కొంతమంది ప్రజాప్రతినిధులని మేమే చూసుకుంటామని అధికారులను మేనేజ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ వారి ఖజానా నింపుకుంటున్నారు. సదరు అక్రమ కడ్డాలపైన లెక్కలేని వార్తలు ప్రచురితమైన సంబంధించిన మంత్రులకు, ఉన్నతాధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియవచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కానీ మల్కాజ్గిరి సర్కిల్ వైపు కనీసం కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఇది ఇలాగే కొనసాగితే మల్కాజ్గిరి సర్కిల్లో చెరువుల కబ్జా, నాలాల కబ్జా, రోడ్ల కబ్జా, ప్రభుత్వ స్థలాల కబ్జా, పార్కుల కబ్జా అవటం ఖాయం. మరి ఇప్పటికైనా ప్రభుత్వంలో సంబంధించిన మంత్రులు, జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి మల్కాజ్గిరి సర్కిల్లో అక్రమ కడ్డాల కొమ్ము కాస్తున్న ప్రజాప్రతినిధులను, అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుంటుందా, లైట్ తీసుకుంటుందో చూడాలి మరి.